హాయ్ అండి, అందరూ బాగున్నారు కదండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న షర్ట్ వచ్చేసి మా నాన్న దగ్గర పెట్టి దండం పెట్టుకున్నానండి. పాపం మా వారు ఎంతో ఆశగా వేసుకుందాం అనుకున్నారు, కానీ అదైతే మా వారికి పట్టలేదండి. అంత ఇష్టంగా తీసుకొని మా నాన్న దగ్గర పెట్టి మా వారు వేసుకుందాం అనుకుంటే భలే పని అయిందండి. దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేక పడేయలేక దాన్ని అయితే రీయూజ్ చేద్దాం అనుకున్నాను. మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందేమోనని వీడియో తీశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. అలాగే కాలర్ వైపు కింద కూడా సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోండి. సైడ్స్ కూడా కట్ చేసేయండి. ఫైనల్గా రెక్టాంగిల్ షేప్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు కార్నర్స్ రెండు వైపులా 3.5 వద్ద మార్క్ చేసుకోండి. ఆ మార్క్ని బేస్ చేసుకొని ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి. 4 కార్నర్స్లో అలాగే చేయాలి. 4 కార్నర్స్ కూడా 3.5 ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకోండి. మెయిన్ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది. హ్యాంగింగ్స్ కోసం అయితే హ్యాండ్ని కట్ చేసుకోండి. మనకి పట్టుకోవడానికి వీలుగా ఎంత పొడవు కావాలంటే అంత పొడుగు కట్ చేసుకోవచ్చండి. ఇవి మనం నార్మల్గా పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోండి. హ్యాండిల్స్ కోసం ఈ హ్యాండిల్స్ని వచ్చేసి మెయిన్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. మామూలుగా షర్ట్ బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ అయితే ఈ హ్యాంగింగ్స్ని జాయిన్ చేసుకోవాలి. షర్టుకున్న జేబుని మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చండి. 2 కార్నర్స్ వైపు ఒక హ్యాంగింగ్ని, 2 కార్నర్స్ వైపు ఒక హ్యాంగింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఈచ్ కార్నర్కి వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఉంచుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలండి. కార్నర్స్ అయితే వదిలేసి మిగతా మొత్తం చుట్టూ ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. నేనైతే డబల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే సింగిల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కార్నర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కార్నర్స్ వచ్చేసి పైన కింద ఇలా మూలలు పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి స్టిచ్ చేశారంటే మీకు కూడా అర్థమైపోతుంది. కార్నర్స్ 4 పక్కల ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, షర్ట్ రెండు వైపులా ఇలా కార్నర్స్ పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవడమే. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ బ్యాగ్ వచ్చేసి ఎక్కువ టైం కూడా తీసుకోదండి. 10 అంటే 15 నిమిషాల్లో స్టిచ్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువైపోతుందేమోనని వీడియో స్పీడ్గా పెట్టడం జరిగింది. వీడియో ఎక్కడైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఫైనల్గా ఎంతో ముద్దుగా క్యూట్గా మన బ్యాగ్ అయితే తయారైపోయింది. అసలు ఇది మనకి యూజ్ అవుతుందా యూజ్ అవ్వట్లేదా, బ్యాగ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. ఒక ఫ్యామిలీకి సరిపడా బట్టలు అయితే ఇందులో తీసుకెళ్ళొచ్చండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. మా వారివి, పిల్లలవి, నావి ఒక్కొక్క జత పెట్టినా సరే ఇంకా స్పేస్ ఉందండి బ్యాగ్లో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇన్ని జతలు పడతాయనుకోలేదు. మనం ఎప్పుడైనా వన్ డే ట్రిప్కి అలా బయటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు కాకుండా దీన్ని అయితే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. వెయిట్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ వాషబుల్ కూడా. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.